హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా కాశీ యాత్రలో భాగంగా ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శనము, గంగా హారతి ఇవన్నీ చూద్దాం. చూసారా కాశీ రోడ్లు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఆటోలు కంటే ఇక్కడ రిక్షాలు కొన్ని కొన్ని విచిత్రమైన వాహనాలు ఉన్నాయి. అవి మన సైడు ఉండవు. కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూసారా ఒక్కొక్కళ్ళు బండి ఈ రిక్షా చూడండి ఎలా ఉందో. ఇటువైపు ఇద్దరు, అటువైపు ఇద్దరు కూర్చోవచ్చంట. వెరైటీగా ఉన్నాయి కదా ఇక్కడ వాహనాలు. ఇక్కడైతే విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ఇది దండలు, రుద్రాక్షలు ఇవి అమ్మేవాళ్ళు కనిపించారు. ఇక్కడ వస్త్రాలు అమ్మేలు, బట్టలు అమ్మే షాపులు ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. సందులు ఇరుకుగా ఉండడం వల్ల రోడ్డు మీద అమ్మేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ బెనారసి తెలిసిందే కదా అందరికీ. సారీ 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 అంటూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తెగ పిలిచేస్తున్నారు. 200 300 నుంచే స్టార్టింగు అని చెప్తున్నారు. కానీ మేము ఆటోలో ఉన్నాం కదా దర్శనానికి వెళ్తున్నాము. విశ్వనాథుని దర్శనానికి కాశీ అక్కడ ఫోన్ అలౌ లేదండి కాశీలో. కానీ విశ్వనాథుడిని చూడడానికి ఇంకా ఫోన్ లాకర్లో పెట్టేసుకుని వెళ్ళొచ్చాము. కాలభైరవ దర్శనం నిన్నే చేసుకున్నాం కదా. విశ్వనాథ దర్శనం కూడా ఈరోజు మార్నింగ్ చేసుకుని సాయంత్రం గంగా హారతికి వెళ్తాము. ఇంకా విశ్వనాథ దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇక్కడ పలు ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శివలింగం దగ్గర ఇదొక స్వామివారు ఉన్నారు. ఇక్కడ రాహుకేతువుల కింద ఇలా ఏమైనా మనకి గ్రహస్థితులు బాగాలేనప్పుడు ఇలా పూజలు చేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ శివలింగ ఏ స్వామివారిది లోపల నుంచి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారు. లోపలికి ఏదోలా వెళ్ళాము. మొత్తానికి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ లోపల లైన్గా కూర్చుని ఉన్నారండి. చూడండి అందరూ ఇలా ఎవరైనా చేయించుకునే వారికి పూజలు చేస్తారనమాట. ఇంకా అక్కడ కూర్చుని కొంతమంది చేయించుకుంటున్నారు. ఈ పంతులు చూసారు ఎంతమంది ఉన్నారో. ఎవరు వారి కష్టాలను బట్టి ఆ పూజలు చేస్తున్నారు. మేమైతే ఏమి పూజ చేయించుకోలేదు కానీ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని బయలుదేరిపోయాము. ఇక్కడ హోమగుండం కూడా ఉందండి. మనకు నచ్చినవి ఏవైనా అక్కడే షాప్ ఉంది కొనుక్కుని హోమగుండంలో వేసుకుని తరించవచ్చు. ఇంకా అక్కడ హోమానికి చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమాల్లో మాకు నచ్చింది వేసి కాస్త విభూతి దండం బొట్టు పెట్టుకుని ఇక్కడి నుండి అయితే బయలుదేరిపోయాము. ఇంకా కాశీలో కాశీ విశ్వనాథ్తో పాటు చాలా చూడవలసిన అనేక ఉపాలయాలు ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఇంక ఇక్కడ పూజా సామాగ్రికి సంబంధించిన ఇత్తడి సామాన్లు షాపులు అయితే ఈ లైన్లో ఎక్కువ ఉన్నాయండి. చాలా కనిపించినాయి. రేటు యావరేజ్గా ఉన్నాయి. కొన్ని తక్కువే ఉన్నాయి. కానీ ఇత్తడి అది కాస్ట్లీ కాదు, స్టీల్ మీద పూత అని అంటున్నారు. అయితే అయి ఉండొచ్చు. అంత తక్కువకి ఇత్తడి ఇవ్వరు కదండి. మేమైతే దర్శనం చేసుకుని ఇక్కడ కొంచెం బయటకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాం. దర్శనం అయిన తర్వాత మా మొహాలు అయితే ఇలా ఉన్నాయి. బాగా బొట్టులు పెట్టేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ. శివుడు నామం, త్రిశూలం ఇలా బొట్టులు పెడుతున్నారు. ఇంకా తర్వాత అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం అయిపోయాక ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి గంగా హారతి కోసం వచ్చాము. ఇదైతే గంగా హారతి అండి. ఇక్కడ హారతి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉందంటే మనకి ఊళ్ళలో తిరునాళ్ళు అదే జాతర లేదంటే తీర్థము ఇలా అంటారు కదా. అది సంవత్సరానికి ఒకసారి ఏ దేవుడో ఏ దేవతకో అలా 3 రోజులు 4 రోజులు చేస్తాం కదా. అదే విధంగా కొన్ని వేలు సంవత్సరాలుగా ఇలా ప్రతిరోజు ఇక్కడ తీర్థం అనొచ్చు ఇంకా లేదంటే జాతర మన ఊళ్ళో చేసిన విధంగా ఇలా అద్భుతంగా ఇలా హారతులు ఇస్తున్నారండి. ఇక్కడ సంవత్సరానికి 364 రోజులు కూడా తీర్థం కింద ఇలా జనసాంద్రతో ఇలా అంగళ్ళతో ఇలా గంగా హారతి జరుపుకుంటూనే ఉంటుంది. మనకు ఊళ్ళో 1 2 3 రోజులకే సంవత్సరంలో చూసి మనం సంతోషపడిపోతాం కదా. అలాగే ఇక్కడ ప్రతిరోజు జరుగుతుందంటే ఆ శివయ్య అనుగ్రహంతో ఆ గంగమ్మ తల్లి రోజు ఈ హారతిని తీసుకుంటుంది అంటే అది చూసి మనం కనుల విందుగా ఆనందిస్తున్నామంటే కాశీకి వచ్చినప్పుడు ఆ విశ్వనాథుడు ఆ గంగమ్మ తల్లి ఈ హారతి మనకు ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇంతటి కన్నుల విందులుగా వెనకాల చల్లటి గంగా నది ఒడ్డున చల్లగాలిలోను ఆ పడవలో కూర్చుని ముందు మెట్ల మీద పైన 9 మంది ఇలాగ పంతులు గారులు ఆ హారతి ఒకే విధానంగా ఒకే లయబద్ధంగా పాడుకుంటూ ఆ మంత్రాలతోటి
దీపం, ధూపం అన్ని నైవేద్యాలతో సహా అవన్నీ అలా చూస్తుంటే మనకి ఆ విశ్వనాథుని ఇంత పవిత్రత ఈ కాశీలో ఉందా అని మనకి ఒక్కసారే మనసు అలా ఒకలాగా లీనమైపోతుందండి. ఈ గంగా హారతి ప్రతిరోజు చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులును ఈ కాశీలో ఉన్న ప్రజలందరూ ఎంత అదృష్టవంతులా అని అనుకుంటున్నాము. కానీ మన దూర ప్రాంతాల నుంచి కూడా ఈ మధ్యన అందరూ వచ్చి చూసి వెళ్తున్నాం కదా! ఇది ఆ కాశీ విశ్వనాథుడు మన అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మనందరూ ఈ గంగా హారతి తీసుకుని తరించాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలా అద్భుతంగా జరిగిందని అనిపిస్తుంది. ఆ పడవ వాళ్ళు ఒక్కొక్కటి ఇంకా అయిపోవస్తుంది కదా! ఇంకా వాళ్ళు టైం అయిపోయిందని ఒక్కో పడవ ఖాళీ చేసేస్తున్నారు. ఇంకా లాస్ట్‌లో నక్షత్ర హారతులు కూడా ఇచ్చేశారు. ఒక్కో దానికి వెంటనే ఇవ్వకుండా పావుగంట టైం పడుతుందండి హారతికి. ఈ గంగమ్మ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో చూసారా మనం. చూడడానికి మన కళ్ళు కూడా అంతే మనం కాశీ వచ్చి చూస్తున్నాం కదా! మనకి ఈ భాగ్యం దక్కిందని చాలా సంతోషపడుతున్నాము. ఇప్పటికే నైట్ 10 గంటలు అయిపోయిందండి. ఈ హారతి మొత్తం చూసి వెళ్ళేసరికి ఈ జనాలను గెంటుకుని ఒక్కొక్కళ్ళు ఆ పడవ దిగి వెళ్ళేసరికి ఇంక 10:30 అలా అయిపోవచ్చు. మాది ఇక్కడ క్షత్రియ సత్రమే కాబట్టి కొంచెం దగ్గరగానే ఉంది. వాక్ డిస్టెన్స్‌లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇంత జనం ఎక్కడున్నారా దూర ప్రాంతాల నుంచి వచ్చి అందరూ ఇదే టైంకి వచ్చి చూస్తున్నారు. ఎన్ని సత్రాలున్నాయి, ఎన్ని లాడ్జిల్లో ఉన్నారు, ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి వచ్చారో అని నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అందరూ లయబద్ధంగా లీనమైపోయి భజన చేసేవాళ్ళు, శివయ్యను స్మరించేవాళ్ళు అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. పడవల్లో నుంచి, మెట్ల మీద నుంచి అలాగా. చూసారా ఇప్పుడైతే విసురుతున్నారు గంగామాతకి. ఇందాక ధూపం వేశారు, దీపం పెట్టారు. ఇప్పుడు విసురుతున్నారు. చుట్టూరు దీపాలు పెట్టారు. ఇంకా పూజలో భాగంగానే అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంకా నైట్ అయిపోయిందని ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే దాంతో వింజామారుతో విసురుతారు కదా! అలా విసురుతున్నారు. ఇంకా ఒక పక్క నుంచి అయితే బాణసంచా కూడా కాలుస్తున్నారండి. చూసారా? బాణసంచా ఇక్కడ విద్యుత్ లైట్లు. ఇప్పుడు ఈ హారతులు 2, 3 ఘాట్లలో ఇస్తున్నారు. అంతే ఇంక తర్వాత అన్ని చోట్ల ఇవ్వరు. ఈ ఘాట్లయితే ఇంకొక వేరే చోట అలా లైట్లు, విద్యుత్ కాంతులతో ఇస్తున్నారు. ఇంకా జనం ఒక్కొక్కళ్ళు కొంచెం మూవ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మేము కూడా సత్రం దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మాకు టిఫిన్స్ పెడతారు నైటు. ఉప్మా, 2 ఇడ్లీ పెట్టారు చట్నీ వేసి. 2 చట్నీలు ఉన్నాయి. ఇంకా చాలా ఇప్పటికే 11:30 అయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.